కొద్ది రోజుల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తెలంగాణలో ఉధృతంగా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర తెలంగాణ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులపై రేవంత్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ కేసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నాయకులు బీఆర్ఎస్ ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తీవ్ర స్థాయికి చేరింది. ఒక పట్టభద్రుల స్థానానికి 10 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 4 జిల్లాల పరిధిలో జరుగుతున్న పట్టభద్రుల స్థానంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా నిజామాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ లపై సీఎం తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని తమను ప్రశ్నిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ కార్ రేసింగ్ ఫైళ్లన్నీ తీసుకెళ్లిన ఈడీని ఈ ప్రశ్న అడగాలని కౌంటర్ ఇచ్చారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ లో సిఐడి తయారు చేసిన ఫైళ్లు తీసుకువెళ్లిన ఈడీ ద్వారా బీఆర్ఎస్ నాయకుల్ని బీజేపీ బ్లాక్మెయిల్ చేస్తోందని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ ను ఓడించమని చెబుతున్న బీఆర్ఎస్ ఎవరికి ఓటేయమని చెబుతోంది? అసలు అభ్యర్థి లేని బీఆర్ఎస్ కు సిగ్గుగా లేదా అని రేవంత్ ప్రశ్నించారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ నాయకులను, అసలు మీరు ఏ అభ్యర్థికి ఓటేయమని చెప్తున్నారో మొట్టమొదట మీరు తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఈ 4 జిల్లాలలో ఉన్న పట్టభద్రులకు, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్లో ఉన్న పట్టభద్రులకు బీఆర్ఎస్ నాయకులు ఏ అభ్యర్థికి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించమని విజ్ఞప్తి చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఇలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. శ్రీశైలం ఎడమ కాలువ టన్నెలు కుప్పకూలి 8 మంది కార్మికుల ఆచూకీ తెలియని విపత్కర పరిస్థితుల్లో ఉంటే సీఎం రాజకీయ ప్రచారంలో మునిగి తేలుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్న తీరుపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా అని ప్రశ్నించారు. సహాయక చర్యలు కొలికి రాకముందే వారు బతికుండే అవకాశమే లేదనడం అంటే సర్కారు చేతులెత్తేస్తుందంటూ ఘాటు విమర్శలు చేశారు.